హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా మన ఫ్యూచర్లో ఉన్నామని చెప్పి అనుకున్నారా? ఇప్పుడు మన చుట్టూ ఉన్న టెక్నాలజీలో ఒక అద్భుతం ఏంటంటే హోలోగ్రామ్స్. ఇవి కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఈ మ్యాజిక్ వెనుకున్న సైన్స్ను అర్థం చేసుకున్నాం. హోలోగ్రామ్స్ ఎలా పనిచేస్తాయి, ఇవి ఎలా సృష్టించబడతాయి, అలాగే ఇవి మన జీవితాన్ని ఎలా మారుస్తాయి అనే క్వశ్చన్స్కు ఈరోజు నేను ఆన్సర్స్ చెప్తాను. హోలోగ్రామ్స్ అనేది ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది కదా. ఒక వస్తువు లేదా ఒక మనిషి యొక్క 3D ఇమేజ్ మధ్యలో తేలుతూ ఉంటే అది ఎలా సాధ్యం అని చెప్పి ఆశ్చర్యపోతుంటాం. ఈ మ్యాజిక్ వెనుకున్న సైన్స్. హోలోగ్రామ్స్ అనేది లైట్ యొక్క నానో కంట్రోలింగ్ టెక్నాలజీ అనమాట. లైట్ యొక్క బిహేవియర్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఈ హోలోగ్రామ్ అనేది మనం అచీవ్ చేయగలిగాం. హోలోగ్రామ్ అంటే ఏంటంటే ఇది ఒక 3D ఇమేజ్. దీన్ని మనం ఏ కోణం నుండి చూసినా అది నిజమైన వస్తువులా కనిపిస్తుంది. ఇది ఫోటోగ్రఫీ కంటే భిన్నంగా ఉంటుంది. ఫోటోగ్రఫీలో మనం 2D ఇమేజ్ని మాత్రమే చూస్తాం, కానీ హోలోగ్రామ్లో మనం డెప్త్ని, పర్స్పెక్టివ్ని, రియలిజంని చూడగలుగుతాం. ఇది భవిష్యత్ టెక్నాలజీలో ఒక పెద్ద మలుపు అనమాట. హోలోగ్రామ్స్కి మూలం లైట్ అనమాట. ఎందుకంటే ఇది లైట్తోనే మనకు కనిపిస్తుంది. కాంతి అనేది తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ వేవ్స్ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అవి ఇంటర్ రిఫరెన్స్ అలాగే డిఫ్రాక్షన్ అనే ఒక ప్రాసెస్ల ద్వారా హోలోగ్రామ్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా మనం హోలోగ్రామ్స్ యొక్క రహస్యాన్ని తెలుసుకోవచ్చు. హోలోగ్రామ్ సృష్టించడానికి లేజర్స్ కీలక పాత్ర పోషిస్తాయి. లేజర్ లైట్ అనేది ఒకే రంగు, అంటే లైక్ మోనోక్రోమాటిక్లో ఉంటుందన్నమాట. ఒకే దశలో ఉండే కాంతి కూడా. ఇది హోలోగ్రామ్ సృష్టించడానికి అనువైంది. లేజర్ కాంతిని 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి రిఫరెన్స్ బీము, రెండోది ఆబ్జెక్ట్ బీమ్. ఈ 2 లైట్ బీమ్స్ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు హోలోగ్రామ్ సృష్టించబడుతుంది. హోలోగ్రఫీ యొక్క మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇంటర్ఫీరియన్స్ అలాగే డిఫ్రాక్షన్లో ఉంటుంది. ఇంటర్ఫీరియన్స్ అంటే 2 కాంతి తరంగాలు ఒకదానిలో ఒకటి కలిసి ఒక కొత్త ప్యాటర్న్ సృష్టిస్తాయి అన్నమాట. డిఫ్రాక్షన్ అంటే ఈ లైట్ ఒకదానికి ఒకటి అడ్డొచ్చి తోసేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ లైట్ అనేది డివైడ్ అయ్యి ఇంకొక కొత్త డైరెక్షన్లో జర్నీ చేస్తుంది. ఈ 2 ప్రాసెస్లు కలిసి హోలోగ్రామ్ యొక్క 3D ఇమేజ్ను మనకి సృష్టిస్తాయి అనమాట. హోలోగ్రామ్ని క్రియేట్ చేయడం అంటే 2D లైట్ నుండి 3D ఇమేజ్ని తీసుకురావడం. ఇది ఎలా సాధ్యం అంటే లేజర్ లైట్ వస్తువు నుండి రిఫ్లెక్ట్ అయిన తర్వాత అది హోలోగ్రాఫిక్ ఫిలింపై పడుతుంది అనమాట. ఈ ఫిలిం లైట్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్స్ను రికార్డ్ చేస్తుంది. తర్వాత మనం ఈ ఫిలింని లైట్తో లిటప్ చేసినప్పుడు అది 3D ఇమేజ్గా మారుతుంది అనమాట. హోలోగ్రామ్స్ అనేవి అనేక రకాలుగా ఉన్నాయి. లైక్ క్లాసిక్ హోలోగ్రామ్స్ అనేవి ఫిజికల్ ఫిలిమ్స్లో రికార్డ్ చేయబడతాయి. అలాగే డిజిటల్ హోలోగ్రామ్స్ అనేవి కంప్యూటర్స్లో లేదంటే ప్రొజెక్టర్స్ ద్వారా సృష్టించబడతాయి. ప్రజెంట్ ఇవే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, ఇవే చాలా ప్రాచుర్యాన్ని కూడా పొందుతున్నాయి. ఎందుకంటే ఇవి మరింత ఫ్లెక్సిబుల్ అలాగే డైనమిక్గా ఉంటాయి కాబట్టి. హోలోగ్రామ్స్ ప్రాజెక్ట్ చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరం. అదే డిజిటల్ హోలోగ్రామ్స్ కోసం అయితే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ అలాగే హై రెజల్యూషన్ ప్రొజెక్టర్స్ ఉపయోగిస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా మనం లైవ్ హోలోగ్రామ్స్ని కూడా చూడగలుగుతున్నాం. ఇవి మనకి రియల్ టైంలో ప్రొజెక్ట్ చేసి చూపిస్తాయి అనమాట. హోలోగ్రఫీ యొక్క భవిష్యత్తు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికే హోలోగ్రామ్స్ మెడికల్ ఫీల్డ్లో అలాగే ఎడ్యుకేషన్లో అలాగే ఎంటర్టైన్మెంట్లో ఉపయోగిస్తున్నారు. ఫ్యూచర్లో ఈ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీలో కూడా ఇంటిగ్రేట్ అయ్యి వస్తూ ఉంటాయి. ఈ ఒక్క టెక్నాలజీ మన జీవితాలని చాలా వరకు మారుస్తుంది. హోలోగ్రామ్స్ అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నాయి, అయినా సరే ఆ ఛాలెంజెస్ అన్నింటిని అధిగమించి మనకు ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్టికులర్ హోలోగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి చాలా ఖర్చు కూడా అవుతుంది. లైక్ టెక్నికల్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ కన్జంప్షన్ కూడా చాలా బాగా కావాలి. ఈ పర్టికులర్ ఛాలెంజెస్ అన్నింటినీ ఫేస్ చేస్తూ కూడా మనకి కొత్త రకమైన రిజల్ట్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ అభివృద్ధితో మనకి చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. లైక్ మన హోలోగ్రామ్తోనే డిఫరెంట్ ఆర్ట్స్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏదైనా నచ్చి ఒక ఆర్ట్ని మీ ఇంట్లో పెట్టుకున్నారు, దానికి ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చుకున్నారు అనుకోండి, అది మంచిదే. కానీ మీరు ఎప్పుడైతే ఈ హోలోగ్రామ్ ఆర్ట్ని క్రియేట్ చేస్తున్నారో డిఫరెంట్ ఆర్ట్స్ని ఒకటే హోలోగ్రఫీ ప్రొజెక్టర్ ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన ఆర్ట్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు. అలాగే మెడిసిన్లో కూడా ఈ టెక్నాలజీ చాలా ముందు ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్లో కూడా చాలా సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. ఆర్టిస్టులు హోలోగ్రఫీ ద్వారా వాళ్ళ క్రియేటివిటీని ఇంకా బాగా చూపిస్తున్నారు. మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ హోలోగ్రామ్ ద్వారా సర్జరీలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ కమ్యూనికేషన్లో అలాగే మెడిసిన్ సెక్టర్లో హోలోగ్రామ్స్ అన్నాను కదా, ఇవి 2 దాదాపుగా ఇంటర్లింక్ అనమాట. రియల్ టైంలో దూరంగా ఉన్న వ్యక్తుల్ని మనం కలవడం అలాగే వాళ్ళతో మాట్లాడడం. లైక్ ఇప్పుడు వాట్సాప్లో మనం ఎలా అయితే వీడియో కాల్స్ చేసుకుంటున్నామో అవే కాల్స్ని మనం హోలోగ్రామ్ టెక్నాలజీ యూస్ చేసి చేసుకుంటాం అనమాట. లైక్ మన కళ్ళ ముందే వాళ్ళు కదులుతూ మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలాగైతే మూవ్ అవుతున్నారో యాజ్ ఇట్ ఈస్ అదే మూమెంట్ మనకి 3Dలో అన్ని రకాలుగా వాళ్ళ చుట్టూ తిరిగి మనం చూసుకోవచ్చు. అంత పొటెన్షియాలిటీ ఉంది ఈ 3D హోలోగ్రఫీకి. ఈవెన్ బ్రెయిన్ సర్జరీస్ లాంటివి చేస్తున్నప్పుడు కెమెరాస్ లాంటివి పంపించకుండా ఫ్యూ రేస్ ద్వారా, ఈవెన్ లైట్ రేస్ ద్వారా కూడా ఈ హోలోగ్రఫీ టెక్నిక్ని మనం యూజ్ చేసి దాన్ని ప్రొజెక్ట్ చేసి బ్రెయిన్ సెల్స్ ఎంతో చిన్నగా ఉన్నా కూడా వాటిని కూడా చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అలా మెడికల్ ఫీల్డ్లో కూడా ఎన్నో రకాల అద్భుతాలని ఈ హోలోగ్రఫీ టెక్నాలజీ చేసేలాగా ఇప్పటికీ చాలా ప్రాసెస్లు జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవడం ద్వారా మన ఫ్యూచర్ టెక్నాలజీలో ఒక పార్ట్ అయిపోయేలా అనిపిస్తుంది అనమాట. సో ఈ హోలోగ్రఫీ టెక్నాలజీ అనేది మీరు ఇప్పటిదాకా సినిమాలోనే చూశారు, కానీ రియల్ లైఫ్లో చూడడానికి చాలా దగ్గరగా ఉన్నారనమాట. సో ఈ టెక్నాలజీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ హోలోగ్రఫీని యూజ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ అప్డేట్స్ అలాగే కొత్త సబ్జెక్ట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.